సీతాకాంత్ రామలక్ష్మిని మొదటిసారి చూస్తున్నంతగా చూస్తూ ఉంటాడు. అదేంటి సార్, ఇప్పుడే నేను ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా చూస్తున్నారు అని రామలక్ష్మి అడిగితే, నిజంగానే రామలక్ష్మి, నాకు మొదటిసారి చూస్తున్నట్టుగానే ఉంది. కోల్పోతాము అనుకున్న వ్యక్తి మరలా మన జీవితంలోకి వస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో అలా అనిపిస్తుంది నాకని ఇది చెప్తూ ఉంటే, అదేంటి అలా మాట్లాడుతున్నారు, మీ మాటలు నాకేమీ అర్థం కావడం లేదు అన్నట్టు రామలక్ష్మి చెప్తూ ఉంటే, నిన్ను నేను డ్రైవర్గా పరిచయమైనప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. నాకు తెలియకుండానే నేను నీ మనసులో, నీ మాయలో, నీ ప్రేమలో పడిపోయాను అని అయితే చెప్తూ తన ప్రేమ విషయాన్ని చెప్పేస్తాడు. రామలక్ష్మి కూడా ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు మరి అంటే, స్నేహం అని నువ్వు అనుకున్నావు, అలాంటప్పుడు నేను స్నేహాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ప్రేమ అని చెప్తే మన ఇద్దరిది ఎక్కడ చెడిపోతుందో అని చెప్పలేదని అయితే చెప్తూ, మొత్తానికి ఇద్దరు కలిసి ఒకరికొకరు తన ప్రేమ విషయాన్ని అయితే చెప్పుకుంటారు. రామలక్ష్మి సిగ్గుపడుతూ ఉంటుంది. అలాగే సీతాకాంత్ కూడా రామలక్ష్మి ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు. చేతిని ముద్దు కూడా పెట్టుకుంటాడు. రామలక్ష్మి ఒక్కసారిగా తన్మయత్వంతో సీతాకాంత్కి చాలా దగ్గరైపోతుంది. మొత్తానికి సీతాకాంత్ రామలక్ష్మిలు ఎన్నో ఏళ్ల నుంచి, అంటే జన్మల నుంచి దూరంగా ఉన్న వీళ్ళిద్దరూ, ఈ జంట ఇప్పటికీ ఇన్నాళ్లకు ఒకటిగా దగ్గరయ్యారని చెప్పొచ్చు.